ఈ హైడ్రా రాకముందుకు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయిందో ఇలాంటి దాడులు జరుగుతాయి అని బలంగా నమ్మిన వ్యక్తి మాజీ మంత్రి మల్లారెడ్డి సార్. ఆయనే భయపడ్డాడు అంతకంటే ముందు. సో అందరూ కూడా ఏమనుకున్నారంటే అందరు ముఖ్యమంత్రులాగా ఈయన వస్తాడు, సో ఆ పార్టీలో కండ కప్పుకుంటే మా మీద దాడులు జరగవని ఆయన అనుకున్నాడు. ఇప్పుడు ఏకంగా నాగార్జున పైనే దాడులు, ఆయనకు సంబంధించిన ఆస్తులపై దాడులు జరగడం వల్ల ఇప్పుడు మల్లారెడ్డి పరిస్థితి ఏంటి? అంత భయపడ్డ వ్యక్తి కంపల్సరీ ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలన్న దాన్ని కూడా ఆయన మల్లారెడ్డి అని చిన్న ఏం కాదు. సో ఇప్పుడు ఇది కూలగొట్టిన తర్వాతనే స్టేలో ఉంది అని చెప్పేసి నాగార్జున గారు ఎట్లయితే ముందుకు వచ్చినారో, ఆయన చాలా పెద్ద వ్యక్తి కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్ ఆశించింటాడు, ఆల్రెడీ అప్లికేషన్ అంటే పిటిషన్ వేసింటాడు, స్టేలు తెచ్చుకోవడానికి కూడా వెనుకాడరు. కానీ నిజానికి ఆయన గనక ఏవైనా అక్రమాలు గినక జరిగింటే, అక్రమ కట్టడాలు కట్టింటే గినక కంపల్సరీ ఆయన మీద టార్గెట్ అనేది ఉంటది. ఎందుకంటే నార్మల్ పీపుల్ మీద టార్గెట్ చేస్తే గనక అది చెప్పుకోదగ్గది కాదు. ఇట్లా పెద్ద వాళ్ళు పెద్ద టార్గెట్లు చేసి పెద్ద కబ్జాలు చేసిన వాళ్ళ మీద కంపల్సరీ ఒక పాజిటివ్ గా తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకున్నట్లయితే గనక 100% ఎఫెక్ట్ అయితే ఉంటది. సార్ ఇప్పుడు నాగార్జున గారు ఎప్పుడైతే సమంత నాగార్జున కుటుంబంలోకి రాకముందు వరకు ఎలాంటి గొడవలు లేదు సార్ కుటుంబంలో. సో ఎప్పుడైతే సమంత వచ్చిందో ఆ తర్వాత సమంత విడిపోవడం నుండి నాగార్జున గారి ఫ్యామిలీ అనేది పబ్లిక్ గా ఎక్కువ వాళ్ళ కుటుంబం గురించి చర్చించుకుంటున్నారు. అంటే ఏం సార్, ఎందుకు సమంత వెళ్ళిపోయిన తర్వాత? యాక్చువల్లీ సమంత మీద తెలుగు ప్రజలకి ఒక పాజిటివ్ ఒపీనియన్ చాలా దండిగా ఉంది. ఎందుకంటే ఆమె యాక్టింగ్ కి చాలా మంది మందమృద్ధులైనారని చెప్పుకోవచ్చు. సో ఆమె మీద పాజిటివ్ ని వీళ్ళ మీద చాలా నెగిటివ్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా నెగిటివ్ అయిపోయింది. అన్నెసెసరీగా ఆమె విషయంలో తప్పు చేసినారు అన్నటువంటిది ఒక సెంటిమెంటల్ అది ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆ ఫ్యామిలీకి అదేదో కలిసి వచ్చింది, అందరికి రెండు మ్యారేజ్లు అన్నది. సో అంతే, సెంటిమెంటల్ గా ఇది కూడా ఇప్పుడు ఈ అన్కన్వెన్షన్ అన్నది కూడా సెంటిమెంటల్ గానే ప్రతి ఒక్కరు తీసుకుంటా ఉన్నారు. ఎవరు కూడా నెగిటివ్ గా స్పందించట్లేదు. నువ్వు అన్నావు ఆ సినిమా వాళ్ళు ఎవ్వరు కూడా ఈ విషయంలో నాగార్జున గారిది కరెక్టే అన్నటువంటిది లేదు. ప్రతి ఒక్క చిన్న అంటే లేనోడి దగ్గర నుంచి ఉన్నోడి దగ్గర మధ్యలో ఉన్న అందరికి కూడా అది కబ్జా చేసినదే అన్నటువంటిదే మీడియాలో వచ్చేటటువంటి కథనాలను బట్టి కనపడతా ఉంది. ఇంకెవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు దాన్ని.